శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. విష్ణు పురాణమున విష్ణువు యొక్క స్వరూపము నుండి ప్రధానము పురుషుడు ఏర్పడినట్లు ఒకచోట, మరి ఒకచోట వ్యక్తావ్యక్త స్వరూపిణి అయిన ప్రకృతి పురుషుడు ఇద్దరూ పరమాత్మయందు లీనమగుదురని మరి ఒకచోట తెలుసుకున్నాము. అర్జున, నాకంటే శ్రేష్టమైనది ఏది ఈ ప్రపంచమున లేదు. దారమున మణులు ఉన్నట్లు ఈ చరాచర ప్రపంచమంతయు నాయందే ఉన్నది. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ, మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. పరాప్రకృతి అపరాప్రకృతి అను రెండు విధములుగానున్న నా ప్రకృతి సమస్త విశ్వమునకు కారణము. అట్లే సమస్త చేతనాచేతనములకు స్వామి అయిన నేను అన్నింటికంటే శ్రేష్ఠుడను. ఇంకనూ జ్ఞానము, శక్తి, బలము మొదలైన గుణముల వలన నేనే అన్నింటికంటే పరతరుడను, అనగా శ్రేష్ఠుడను. అట్లే జ్ఞాన బలాది గుణాంతరములున్నది ఇతర దేవతలు కూడా నాకంటే శ్రేష్ఠులు కారు. కార్యరూపమున ఉన్నవి, కారణరూపమున ఉన్న సమస్త చేతనములు నా శరీరము వంటివి. ఇవి అన్నీయు సూత్రమున మణిగణమున్నట్లు ఆత్మరూపుడనైన నాయందు ఉన్నవి. బృహదారణ్యకోపనిషత్తున పృథివీ పరమాత్మ యొక్క శరీరమని, శతపథ బ్రహ్మణమున ఆత్మ పరమాత్మ యొక్క శరీరమనియు, సుబాలోపనిషత్తున సమస్త ప్రాణులకు అంతరాత్మయైన వాడు, పాపలేశము లేనివాడు, దివ్యుడు అయిన శ్రీమన్నారాయణుడొక్కడే దేవుడని, అంతర్యామి బ్రాహ్మణాదులందు జగత్తు పరమాత్మ, శరీరము ఆత్మల వంటి వారని పేర్కొనబడినది. అందువలన సమస్తము పరమపురుషుని శరీరమని, పరమపురుషుడు సమస్తమునకు ఆత్మయని, సమస్తము పరమపురుషుడే అని సమస్త శబ్దములు అతనినే తెలుపుచున్నవి. దీనినే తత్తత్సమానాధికారణ్యముచే రసో అహం మొదలైన శ్లోకములు తెలుపుచున్నవి. అర్జున, నేను జలములలో రసమును, సూర్యచంద్రులందు కాంతిని, సమస్త వేదములందు ఓంకారమును, ఆకాశమున శబ్దమును, పురుషులలో పౌరుషమును, అట్లే భూమి యందలి సుగంధము, అగ్నిలోని తేజస్సు, సమస్త ప్రాణులందు జీవశక్తి, తపోనిష్ఠులందున్న తపస్సు అన్నీయు నేనే. అదే విధముగా సమస్త ప్రాణులందున్న సనాతన కారణము, బుద్ధిమంతులయందున్న బుద్ధి, తేజస్సంపన్నులందున్న తేజస్సు, బలశాలురందున్న కామ రాగములు లేని బలము, ప్రాణులందున్న ధర్మసమ్మతమైన కామము అన్నీయు నేనే. సమస్త చరాచరములందున్న ఈ విలక్షణ భావములన్నీయు నా వలననే పుట్టినవి. ఇవి అన్నీయు నాకు ఆధీనమైనవి, శరీరముగా నాయందే ఉన్నవి కావున నేను వాటి రూపమున ఉన్నాను. అట్లే సాత్వికము, రాజసము, తామసము అను భావములన్నీయు నా వలననే ఉత్పన్నమైనవి. అవి నాయందే ఉన్నవి తప్ప వాటి యందు నేనుండనని గుర్తుంచుకొమ్ము. ఈ ప్రపంచంలో భోగ్యములుగా దేహముగా, ఇంద్రియములుగా వాటి వాటి కారణ రూపమున ఉన్న సాత్విక భావములు మరియు రాజసభావములు, తామసభావములు అన్నీయు నా నుండియే పుట్టినట్లు తెలుసుకొమ్ము. ఆ భావములన్నీయు నాకు శరీరముగా ఉన్నవి, కానీ నేను ఎప్పుడూ కూడా ఆ భావములకు ఆధీనుడను కాను.
శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు ఆధీనముగా ఉండి పరస్పర ప్రయోజనములగుచున్నవి. కానీ నాకు సాత్వికాది భావముల వలన ఎట్టి ప్రయోజనము లేదు. లీల కొరకు మాత్రము వాటిని ఉపయోగించుకొందును. ఈ ప్రపంచమంతయు ఈ మూడు భావములచే మోహపరుప వశమగుచున్నది. ఇలా మోహ పరవశమగుట వలన ఇట్టి ప్రపంచము ఈ భావములకతీతుడను అవ్యయుడను అగు నన్ను తెలియజాలకున్నది. ఈ చేతనాత్మకమైన జగత్తంతయు నాదే. ఈ జగత్తును ఆయా కాలమున నేనే పుట్టించుచున్నాను, చివరకు నాలోనే విలీనము చేసుకొనుచున్నాను. ఈ విధముగా నాయందు ఉన్న ఈ ప్రపంచము నాకు శరీరభూతము, మదాత్మకము కూడా. అందువలననే నేను కారణావస్థయందు, కార్యావస్థలయందును సమస్త శరీరముల రూపమున అన్ని విధములుగా ఉన్నాను. జగత్కారణముగాను శేషి అనగా స్వామి రూపమున జ్ఞాన బలాది అసంఖ్యేయ కళ్యాణ గుణగణములచే నేనే అన్ని విధములుగా పరతరుడను అనగా శ్రేష్ఠుడను. కళ్యాణ గుణగణములతో నాకంటే పరతరమైనదేదియూ లేదు. దేవతలు, తిర్యక్కులు, స్థావరములు మొదలగు రూపములతో ఉన్న ఈ జగత్తు సాత్వికాది త్రిగుణముల చేత మిక్కిలి హీనములు, క్షణములో నాశనమగునవి. పూర్వకర్మానుగుణమైన దేహేంద్రియ రూపముననున్న పదార్థముల చేకలుగు మోహమునకు గురియగును. కానీ నేను ఈ త్రిగుణములకు అతీతుడను. అసాధారణములైన కళ్యాణ గుణగణములచే, ఆయా భోగ్యతా ప్రకారములచే చాలా ఉత్కృష్టుడను. ఎల్లప్పుడూ ఒకే విధముగా ఉండు అనగా అవ్యయుడను. నన్ను జగత్తు గుర్తింపజాలదు. మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుశీలారాణి.